नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. నమస్తే అండి అందరికీ. జై రామకృష్ణ. మనం ఫిబ్రవరి 9వ తారీఖున నేటి సద్భావన ఏముంది, పాఠం ఏముంది, ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని చూద్దాము. దానికంటే ముందుగా మన ఈ అంతరంగ అన్వేషణ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి అనేది చూద్దాం. అసలు ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు, మన వల్ల అవుతుందా ఇది చేయటానికి అనేది కూడా చూద్దాం మనము. సో ఏమంటున్నారంటే ఇక్కడ ఆధ్యాత్మిక అన్వేషకుడు తన మనస్సును ఎలాంటి సదాలోచనలతో నింపాలి అనేది సద్భావన అన్నమాట. మనకు ఎట్లా రోజు మనం అనుకుంటాం, ఏదో సాధన చేయాలి అనుకుంటాము, లేకపోతే ఏదైనా వీడియో వింటాము, ఇంకోటి ఏదో చేస్తాము, కానీ మనకి ప్రోగ్రెస్ ఉన్నట్టు అనిపించదు అనమాట జీవితంలో. అది ఎందుకు అలా అవుతా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకు ఒక పద్ధతి అనేది లేదు, సరిగా తెలియదు. కొంతమందికి గురువుల దగ్గర తెలుసుకోగలుగుతారు, కొంతమందికి గురువులు దొరకరు. దొరికిన రకరకాలు ఈ కలియుగంలో వదిలేసి రావాల్సి వస్తుంటుంది కొంతమంది గురువుల్ని. అట్లాంటప్పుడు మనం ఎలా ముందుకెళ్ళాలి? ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే మాకు ఇష్టము, మేము ప్రారంభించాలనుకుంటున్నాము, మరి ఎలా మేము ముందుకెళ్ళాలి అనే వాళ్ళకి ఈ పుస్తకం చాలా ఉపయోగకరమైనటువంటిది అనమాట. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ, ఆధ్యాత్మిక అన్వేషకుడు తన మనస్సుని ఎలాంటి సదాలోచనలతో నింపాలి అనేది సద్భావనగా ఇచ్చారు. పైన మనకి సద్భావన అని హెడ్డింగ్ ఇస్తున్నారు కదా, అది ఇలా ఇస్తున్నారనమాట. మళ్ళీ ఏమంటున్నారు, ఏ విషయాన్ని గుర్తించుకోవాలి అనేది స్ఫూర్తి అని ఒక కవిత ఇస్తున్నారు. అయితే నేను ఆ కవితని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, కొంచెం డీప్గా ఉంటుందని అది వదిలేస్తున్నాను. ఆ స్ఫూర్తిదాయక ఆలోచనలను ఎలా ఆచరణలో పెట్టాలి అనేది పాఠం అనమాట. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ పుస్తకము. ఇది చాలామంది ఎవరు రాశారో కూడా చెప్తాను నేను ఇది. కాబట్టి ఈ ఆలోచనలు సద్భావనలో ఇచ్చిన ఆలోచనని రోజంతా మనం ఎలా ప్రాక్టికల్ దీంట్లో పెట్టాలి, ఇదే నేను మిమ్మల్ని చదవమంటున్నాను. అది చదివి మీరు రోజుకి 3 సార్లు చదవండి. రోజుకి ఎన్నిసార్లు మీకు టైం ఉన్నంత వరకు చదువుతూ ఉండండి. అలా చదివి మ్యూట్లో పెట్టుకోండి. ఎవరో వచ్చారు కొత్తగా, రికార్డ్ అవుతుంది అందుకని. క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే మ్యూట్లో పెట్టుకోండి. కాబట్టి ఈ స్ఫూర్తిదాయక ఆలోచనలను ఎలా మనం ఆచరణలో పెట్టాలి అనేదే పాఠం అనమాట. కాబట్టి మీరు రెగ్యులర్గా మీరు ఆ పేజీని మీరు చదువుతూ ప్రాక్టీస్ చేస్తే డౌట్ వచ్చినప్పుడు మీరు వీడియోలో నేను చెప్తున్నాను కదా, వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. కాకపోతే వీడియోస్ ముందు రోజు పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఒకరోజు వెనకలు ఉన్నాయి ఆ వీడియోస్. కాబట్టి మీకు ఎట్లా వీలైతే అట్లా వెనకల రోజు పాఠాన్నైనా ఆ రోజు వీడియో వినండి. వింటూ ఉంటే నేను లాస్ట్లో చెప్తూ ఉంటాను ఏ పాయింట్ని ఆ రోజు మనం పాటించాలి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను. కాబట్టి అలా చేసిన వాళ్ళకి దాని రుచి, దాని మాధుర్యము ఎలాంటిది అనేది అర్థమవుతుంది అనమాట. లేకపోతే ఊరికే ఏదో పోస్ట్ చేస్తున్నాము, మీరేదో పోస్ట్ చేస్తున్నారు అట్లా ఉంటుంది. అట్లా కాదు. నేను ఏం చెప్తున్నాను, ప్రతిరోజు వాటిని చదివి అర్థం చేసుకొని మీరు ధ్యానం చేసి అప్పుడు వచ్చిన పాయింట్స్ని రాసి పెట్టుకొని వారానికి ఒకరోజు పోస్ట్ చేయండి గ్రూప్లో. ప్రతిరోజు పోస్ట్ చేస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనకు అంత మంచి భావాలు కూడా రావు ప్రతిరోజు పోస్ట్ చేయటానికి. కాబట్టి బాగా చిలకండి, దాన్ని బాగా అంతర్మదనం చేసి అప్పుడు పోస్ట్ చేయండి. కాబట్టి ఏమంటున్నారు, మన ఆచరణకు భగవంతుడి తోడ్పాటుని ఎలా కోరాలి, మనం దాన్ని ఆచరించాలనుకుంటున్నాము, అయితే దాన్ని ఎలా మనము భగవంతుడి దగ్గర కోరుకోవాలి అనేది ప్రార్థన అనమాట. అంటే మనకు ఎలా ప్రార్థన చేయాలో ఒక్కొక్కసారి తెలియకపోతుంది కదా, మంచిగా ఎలా ప్రార్థన చేయాలి భగవంతుడి ముందు అని నేర్చుకోవటానికి ఈ ప్రార్థన ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా ప్రతిరోజు ఈ 4 విషయాలతో ఒక ఆధ్యాత్మిక దైనందినిగా అంటే ఒక డైరీ లాగా అనమాట మనకు పెట్టుకుని ఈ అంతరంగ అన్వేషణ పుస్తకం రూపొందించబడింది. స్వామి వివేకానంద శిష్యుడైనటువంటి స్వామి పరమానంద తన శిష్యులకు ప్రార్థన సమయాలలోనూ, భోజన సమయంలోనూ, సంభాషణల సమయంలోనూ చేసిన వివిధ ఆధ్యాత్మిక భావాల పరంపరను అక్షరబద్ధం చేయడం జరిగింది. కాబట్టి ఇది ఏదో ఊరికే టైంపాస్కి పోస్ట్ చేసేవి కాదనమాట నేను చేస్తున్నది. ఇవి చాలా పెద్ద పెద్ద గురువులు, వాళ్ళు వివేకానంద స్వామి దగ్గర దీక్ష తీసుకున్నటువంటి గురువు గారు అనమాట ఈయన స్వామి పరమానంద.
వారు అప్పుడప్పుడు బ్రహ్మచారుల దగ్గర చెప్తూ ఉంటారు కదా, మనలాంటి వాళ్ళ దగ్గర ఏం చెప్పరు. వాళ్ళు బ్రహ్మచారుల దగ్గర వాళ్ళ లోపల వాళ్ళ ఆశ్రమంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళతో జీవించి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవన్నీ అన్నమాట. అవి డైరెక్ట్గా మనకు పుస్తక రూపంలో వచ్చింది. అందుకని దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. దీన్ని ఇంతగా పట్టుకొని మనం కూడా ఎంతో కొంత నేర్చుకుందాము, మనం కూడా ఎంతో కొంత మారుదాము అని అనుకుంటున్నాం అనమాట. మారాల్సింది కొంత మారినటువంటి వాళ్ళమే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కొంత మార్పు చెంది ఉన్నటువంటి వాళ్ళమే, ఆధ్యాత్మిక జీవితాన్ని రుచి చూసిన వాళ్ళమే. దానిని ఇంకా ఇంకా మాధుర్యంగా ఎలా చేసుకోవాలనే దానికి మనకి ఇదనమాట. కాబట్టి ఏమంటున్నారు, భావేన లభతే సర్వం, భావేన దేవదర్శనం, భావేన లభతే జ్ఞానం, తస్మాత్ భావానులంభవం. అంటే మనకి యద్భావం తద్భవతి అంటారు కదా, మనం భావించుకోవాలన్నమాట. కొంచెం ఆధ్యాత్మిక జీవితాన్ని బాగా గడపాలి, బాగా ఆస్వాదించాలి అంటే మనకు కొంచెం క్రియేటివ్ మైండ్ ఉండాలన్నమాట. మనము ఊహాశక్తి ఉండాలి మనకి. ఇలా ఊహించుకోవాలి, అలా ఊహించుకోవడము. ఇప్పుడు ధ్యాన సమయంలో కూడా అంతే కదా, భగవంతుడు మన ముందు కూర్చున్నారు అని ఊహించుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఆలోచనలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ పేజెస్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం క్రియేటివిటీ ఉండాలి మైండ్కి, కొంచెం ఊహాశక్తి ఉండాలన్నమాట, కొంచెం ఇంటెలిజెంట్ అయి ఉండాలి. అప్పుడే ఇందులోని మాధుర్యం మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి సరైన ఆధ్యాత్మిక భావన సర్వాన్ని చేకూరుస్తుంది. కాబట్టి మనము అట్లా ఆ భావం తీసుకొని ఆ రోజుకు ఆ రోజు ఆలోచన చేసుకుంటూ మనము నిధిధ్యాసన చేయడం వల్ల ఆ రోజుకి మనకి ఎన్నో మంచి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయన్నమాట. కాబట్టి జ్ఞానం, దైవ దర్శనం అన్నీ సరైన ఆధ్యాత్మిక భావనను అవలంబించడం ద్వారా పొందవచ్చు. ప్రతి నెల ఒక భావాన్ని తగ్గట్టుగా 12 నెలలు 12 భావాలతో కూర్చబడింది ఈ పుస్తకం. ఒకే భావనను నెలంతా వివిధ కోణాలలో వివరించడం చేత మనస్సు తాదాత్మ్యం చెంది ఆధ్యాత్మిక అన్వేషణలో ఉపకరిస్తుంది. ఈ గ్రంథాన్ని నిత్యపారాయణ గ్రంథంగా చేసుకుని ప్రతిరోజు ఆ పుటలో ఉన్న భావానికి తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవాలి. అలా ఆధ్యాత్మిక అన్వేషణ ఫలవంతమైతే మా చిరు ప్రయత్నం సఫలీకృతమైందని భావిస్తాము అని వాళ్ళు ముందు మాటలో ఇచ్చారనమాట. ఇంకా కొంచెం ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు, అది ఇంకోసారి మనం చూద్దాము. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది అర్థమవుతుంది కదా. సో మనం ఫిబ్రవరి 9వ తారీఖున ఏం చెప్పారో చూద్దాం. నేటి సద్భావన, ఈ పేజెస్ని ఇలా ఉపయోగించుకోండి. ఆ పేజెస్ అర్థం కాకపోతే వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం శ్రీ విద్యా డివోషనల్ ఛానల్లో. వీడియోస్ రోజు నేను స్టేటస్లో కూడా పెడుతున్నాను, గ్రూప్లో పెట్టడం లేదు, ఎక్కువ పోస్టులు అయిపోతాయని. ఆ స్టేటస్లో ఉన్న వీడియోని కూడా విని మీరు ముందు రోజు భావాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి ఏమంటున్నారు, ఏ రోజు భావం ఆ రోజు కావాలన్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే వాయిస్ రికార్డ్ మీకు పంపిస్తాను, సరేనా? కాబట్టి ఏమంటున్నారు, నేటి సద్భావన, మనకు పరీక్షా సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనకి టెస్టింగ్ పీరియడ్ అనమాట. మనం అనుకుంటాము నేను చాలా భక్తిపర్రాలని, నాకు చాలా ఓపిక ఉంది, నాకు చాలా సహనం ఉంది, నాకు ఇన్ని మంచి గుణాలు ఉన్నాయని మనం అనుకుంటాము. కరెక్ట్గా భగవంతుడు అప్పుడు మనం బాగా దాంట్లో ఎక్సెల్ అయి ఉంటాము, దాన్ని బాగా నేర్చేసుకొని ఉంటాము. ఎవరి దగ్గర కోపాన్ని ప్రదర్శించకూడదు, ఇట్లా ఒక్కొక్కటి మనం బాగా నేర్చుకుంటూ ఉంటాము, చాలా 90% నేర్చుకొని ఉంటాము. అప్పుడు కరెక్ట్గా భగవంతుడు ఏమనుకుంటాడంటే టెస్ట్ చేద్దాం వీళ్ళని, కోపం తగ్గిపోయింది అనుకుంటున్నారు కదా అని కావాలని ఒక కోపపడాల్సిన సన్నివేశాన్ని మనకు జీవితంలోకి చూపిస్తాడనమాట. అది యూనివర్స్ అనుకోవచ్చు, భగవంతుడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేచర్ ఆ మనిషి యొక్క ఆ తత్వాన్ని టెస్ట్ చేయటానికి ముందుకు వస్తుంది. ఎందుకు అలా టెస్ట్ చేస్తుంది అంటే మనం ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి అనమాట, మనము తెలుసుకోవటానికి, మనం ఒక పాఠం నేర్చుకోవటానికి అనమాట. అప్పుడు కోపపడాల్సిన సన్నివేశాన్ని మనకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం కోపపడతామా లేదా, మనము అప్పుడు ఎలా స్పందిస్తాము అనేది ఆ పరీక్షా సమయం అనమాట. కానీ అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు, అంతే కదా. ఇక్కడ ఉన్నోళ్ళు మన నలుగురిలో, మన 5 మందిలో కూడా ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అప్పుడు అది భగవంతుడు మనకు నేర్పిస్తాడనమాట. ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది మన గురించి. ఆయనకు మన ఫ్యూచర్ తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో వీళ్ళు ఎలా ఉండాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా మనల్ని మౌల్డ్ చేస్తూ వస్తాడు. ప్రజెంట్లో మనకు అటువంటి సన్నివేశాలని మన జీవితంలోకి చొప్పిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఏమంటున్నారు, మనకు పరీక్ష సమయం ఎప్పుడు ఆసన్నం అవుతుందో తెలీదు, కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం ఎదుర్కోవాలి, కాన్షియస్గా ఉండాలి, ఎరకతో ఉండాలి అనేది చెప్తున్నారనమాట. స్ఫూర్తి అనేది నేను
చదవడం లేదు, పాఠంలోకి వెళ్తున్నాము. కాబట్టి ఏం పాఠం నేర్చుకోవాలి మనము అంటే ఈ భావాన్ని లోపలికి తీసుకోవటానికి పాఠం ఎలా సహకరిస్తుంది మనకు అనేది చూద్దాం. ఒక్కోసారి మనకు అనుకోని విఘాతాలు కలిగి అన్ని దారులు మూసుకుపోయాయనే భావన కలుగుతుంటుంది. కాబట్టి మనకి అబ్బా ఏంది ఇంత సఫకేటింగ్గా అనిపిస్తూ ఉంది, నాకు లైఫ్ చాలా ఊపిరాడడం లేదు, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా అని అనిపిస్తుంది. అన్ని దారులు మూసుకుపోయాయే, ఏదో ఒక సమస్య వచ్చింది, మనకి ఎటు పోవాలో తెలీదు, అసలు మొత్తం అంతా క్లోజ్డ్ అనమాట, డోర్స్ అన్నీ అట్లా అనిపిస్తుంది మనకి. అటువంటి సమయాల్లోనే ధైర్యంగా వేచి ఉండాలి. కాబట్టి మనకు షిర్డి సాయిబాబా కూడా ఏం చెప్తారు, శ్రద్ధ సబూరి. శ్రద్ధ భగవంతుని పట్ల విశ్వాసంతో ఉండడము, సబూరి అంటే ఓపికతో వేచి ఉండడము. ఆ వేచి ఉన్న పీరియడ్, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, 1 సంవత్సరమైనా దానికి సొల్యూషన్ మనకు రాలేదు, 5 సంవత్సరాలైనా రాలేదు, అప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, భగవంతుని పట్ల మనం నమ్మకంతో ఉంటున్నామా లేదా, లేకపోతే ఇంకా భగవంతుడు ఎందుకు నాకు ఈ సమస్య తీరలేదు అని భగవంతుని విస్మరించేసి మనం మామూలు మనుషుల్లాగా తయారైపోతున్నామా లేదా, ఎట్లా ఉంటున్నామో అనేది ఆ టెస్టింగ్ పీరియడ్ అనమాట. టెస్టింగ్ పీరియడ్ ఎంత పెద్దగా ఉంటుందో ఎవరు చెప్పలేము. అది దేన్ని బట్టి నిర్ణయం అవుతుంది అంటే నీ యొక్క పరిపక్వతను బట్టి, నీ యొక్క భక్తిని బట్టి, నీ యొక్క ఆ శక్తిని బట్టి నీకు పెద్ద టెస్ట్. ఇప్పుడు అంతే కదా, చిన్నపిల్లలకి మనం చిన్న చిన్న టెస్టులు ఇస్తాము. కొంచెం బాగా ఇంటెలిజెంట్గా ఉన్న వాళ్ళకి టీచరు పెద్ద ప్రాబ్లం ఇస్తుంది, చేయండి అని చెప్పేసి, అంతే కదా. కాబట్టి నువ్వు ఎంత సేవ చేస్తున్నావు, నువ్వు ఎంత టైం భగవంతుని కోసం కేటాయిస్తున్నావు, దాన్ని బట్టి నీ టెస్టింగ్ ఉంటుంది, నీకు వచ్చే టెస్ట్ ఆధారపడి ఉంటుంది అనమాట. నువ్వు ఇంకా జస్ట్ స్టార్టింగ్లో ఉన్నావంటే చిన్న చిన్న టెస్టులు ఇస్తాడనమాట. ఆ టెస్ట్ వెంటనే కొన్ని రోజుల్లో అయిపోవచ్చు, 1 నెలలో 2 నెలలో కూడా అయిపోతుంది, దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. దానికి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావో భగవంతునికి తెలిసిపోతుంది. అప్పుడు ఓకే పర్వాలేదు, ఈ బిడ్డకి ఇంకొంచెం బెటర్ టెస్ట్ మనం ఇవ్వచ్చు అని ఆయన నిర్ణయించుకుంటాడనమాట. కాబట్టి నువ్వు ఒక 5 సంవత్సరాలు టెస్టింగ్ పీరియడ్ ఇచ్చినా కూడా నువ్వేమి తొణకట్లేదు, బెనకట్లేదు అంటే అప్పుడు నువ్వు భగవంతుని బిడ్డవి అని నిర్ణయం అయిపోతుంది అతనికి. నిర్ణయం అయిపోయి నిన్ను లోక కళ్యాణం కోసం తయారు చేస్తారనమాట అప్పుడు. కాబట్టి ఇటువంటి సమయాల్లోనే ధైర్యంగా వేచి ఉండాలి, మనం ధైర్యాన్ని చూపించాలన్నమాట. అటువంటి సమయాల్లో టెస్టింగ్ పీరియడ్ వచ్చినప్పుడు మన మనస్సు అన్ని వేళలా సత్యంతో అనుసంధానమై ఉంటే ఏ ఆటంకము మనలను నిరోధించలేదు. సత్యం అంటే భగవంతుడే సత్యం, అంతే కదా. భగవంతునితో మనం కనెక్ట్ అయ్యి ఉన్నామనుకో, ప్రతిరోజు కనెక్ట్ అయి ఉన్నాము, ఎన్ని సమస్యలు ఉన్నా మనం భగవంతుని వదలట్లేదు. మనము అది ఏదో నీ ఇష్టం, నువ్వు పూజ చేస్తున్నావో లేకపోతే ఏం చేస్తున్నావో, నీ యొక్క సాధన ఎటువంటిదైతే అటువంటిది కంటిన్యూ చేస్తున్నావు అనుకో, అప్పుడు మనకి ఆ ధైర్యం అనేది వస్తుంది. మనము ఏ అడ్డంకులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేవన్నమాట. అనుసంధానమై ఉంటే ఏ ఆటంకము మనల్ని నిరోధించలేదు. ఎందుకు ఏది నిరోధించలేదు, ఏ విషయంగా నిరోధించలేదు అంటే భగవంతునికి నువ్వు సామీప్యంగా ఉండటాన్ని నిరోధించలేదు అనమాట. అప్పుడు కష్టాలు మన నుండి దేన్ని తీసుకెళ్ళలేవు, మన దగ్గర నుంచి ఏది పోగొట్టుకోమన్నమాట మనం అప్పుడు. అందుకే భగవంతుడు అంటారు కదా, నువ్వు భక్తి చేసుకుంటూ ఉండు, నీ దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ నేను రక్షిస్తూ ఉంటాను అంటాడు. మనకున్న వాటిని రక్షిస్తాడు, లేని వాటిని, కావలసిన వాటిని సప్లై చేస్తానని చెప్తాడు భగవద్గీతలో, ఆయన అది చెప్తాడు అనమాట. కాబట్టి మనము ధైర్యంగా ఉండి నాకున్నవన్నీ ఆయనే రక్షిస్తాడు అనుకుంటే ఆయన నిజంగా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మన దగ్గర ఉన్న సంపద అయితేనేమి, మన తెలివితేటలు అయితేనేమి, జ్ఞానం అయితేనేమి, మన భక్తిని అయితేనేమి, వైరాగ్యాన్ని అన్నిటినీ రక్షిస్తాడనమాట. ఒకదాన్ని ఓన్లీ మన ప్రాపర్టీస్ని రక్షిస్తాడని కాదు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనకున్న గుణగణాలని రక్షిస్తాడు, అంతే కదా. ఒక గుణాన్ని తెచ్చుకోవాలంటే ఎంత సమయం పడుతుంది మనకి చూడండి. ఒక కోపాన్ని ప్రదర్శించకుండా ఉండాలి, సహనంగా ఉండాలి, అవతలి వ్యక్తి ఎలా ప్రవర్తించినా మనం అలాగే శాంతంగా ఉండాలి అంటే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దాన్ని రక్షిస్తాడనమాట అతను భగవంతుడు. కాబట్టి ఏమంటున్నాడు, భగవంతుడు ఉన్నాడు అనే సత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నంత వరకు నిర్భయంగా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి ఆ సత్యాన్ని ఒకటి మనం పట్టుకొని ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా లేదు నాకు భగవంతుడు ఉన్నాడు. ఎంతమంది నిన్ను క్వశ్చన్ చేసినా, ఏమండి మీరు కొందరు అంటారు, మీరు బాగా పూజలు చేస్తున్నారు కదండి, మీకెందుకు వస్తున్నాయండి కష్టాలు అంటారు. ఎందుకు వస్తున్నాయి? మనం షార్ప్ చేయడానికి వస్తున్నాయి. మనలో ఎంత భక్తి ఉందో, భగవంతుడు అంటే మనకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవటానికి భగవంతుడు ఆడే నాటకం అనమాట అదంతా కూడా. అది మనం అర్థం చేసుకోవాలి. బయట ప్రాపంచికులకు అది అర్థం కాదు.
వాళ్ళు ఏమంటారు, మన కాలుపల్లిలో కూడా మనం సత్సంగాలు చెప్పుకునేటప్పుడు ఇదే అన్నారు. ఆమె బాగా పూజలు చేసిందండి, కానీ వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయింది. ఇలా అందరూ అడుగుతున్నారు, సత్సంగంకి వచ్చే వాళ్ళందరూ అడుగుతున్నారు, అయ్యో ఆమె ఇంతగా పూజలు చేసింది, మరి ఎందుకు అట్లా అయింది అని అంటున్నారు. అంటే యాక్సిడెంట్ అయింది అంతేగాని ఆయన ప్రాణం అయితే వదలలేదు కదా. కాబట్టి మనం అలా ఆలోచన చేయాలన్నమాట. భగవంతుడు ఆయన యొక్క పూర్వజన్మ కర్మల్ని బట్టి ఆయనకు అది ఇచ్చాడు. ఈమె యొక్క భక్తి వల్ల ఆయన ఇంకా రక్షించబడ్డాడు అని అనుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఏంటిదో చూద్దాం ఈరోజు. ఓ అనంత, నిన్ను నీవు విశదీకరించుకొనుము, నీ దివ్య సన్నిధిలో నేను నిర్భయంగా ఉండగలను. భగవంతుడు ఆయన తత్వాన్ని మనకు తెలియజేస్తే, ఆయన పాటికి ఆయన తెలియజేస్తే కానీ మనకు అర్థం కాదనమాట. భగవంతుని యొక్క దివ్యత్వం ఎలాంటిది అనేది ఆయన ఇష్టపడితే, ఆయన మన సాధన నచ్చితే, మన భక్తి నచ్చితే, మన సేవలు నచ్చితే ఆయన ఏదో ఒక క్షణంలో ఎప్పుడు ఆయన్ని మనకి విశదీకరిస్తాడో మనకు తెలీదు. ఉన్నట్టుండి మన ఇంట్లో ఒక మిరాకిల్ జరుగుతుంటుంది. అప్పుడు మనకు అనుకుంటాం, అవును కదా భగవంతుడు ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు, తిష్ట వేసుకొని కూర్చున్నాడు, నేను ఏం భయపడాల్సిన పని లేదు అని మనం అప్పుడు అనుకుంటాము. అది ఆయన ఇష్టం అనమాట. ఆయన ఆ రోజు ఆ మిరాకిల్ జరపాలనుకుంటే జరుపుతాడు. మనకు ఇంకా నమ్మకాన్ని దృఢం చేయటానికి అలాంటివి జరుగుతాయి అనమాట. ఇప్పుడు కొందరి ఇళ్లలో ఫోటోల నుంచి తేనె కారుతుంటుంది, బాబా ఫోటోల నుంచి ముఖ్యంగా విభూతి కుప్పలుగా కురుస్తుంటుంది. రూమ్లో కూడా దేవుడి గదిలో కూడా విభూతి కురుస్తుంది. ఇలాంటివి మనం నమ్మలేము, కానీ జరిగినప్పుడు నమ్మాల్సి ఉంటుంది. మనకి అతీత శక్తులు ఉన్నాయి, మన ఇంట్లో పని చేస్తున్నాయి అనేది మనకు అప్పుడు నమ్మకం వస్తుంది అనమాట. అంటే ఇలా మూఢనమ్మకాల వైపు వెళ్ళమని కాదు, కానీ ఆ శక్తి ఉంది. ఆ ఫోటోకి కూడా, నువ్వు పూజించే ఫోటోకి కూడా అంత శక్తి ఉంది. ఇంకా ఫోటో దేవుడు వేరు కాదు అని మనకు అర్థం. విగ్రహం అవ్వచ్చు, అది ఫోటో అవ్వచ్చు, మనం నమ్మితే అది పలుకుతుందనమాట. వాళ్ళ విశ్వము అక్కడి నుంచి మనకు ఆన్సర్ ఇచ్చేలాగా చేస్తుందనమాట. కాబట్టి ఏమంటున్నారు, నీ దివ్య సన్నిధిలో నేను నిర్భయంగా ఉండగలను, సదా అప్రమత్తతతో ఉండేలా సహకరించు. అప్పుడు నన్ను ఏదీ ముట్టడించలేదు. నీవు సర్వశక్తిమయుడవు, నన్ను నీ కరుణామృత వీక్షణాలతో కరుణించు. అన్ని వేళలా కష్టసుఖాలలో నీకై వేచి చూసేలా నన్ను ఆశీర్వదించు అంటున్నారు. కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం భగవంతుని వైపు తిరగండి అని చెప్తారనమాట. నీకు కష్టం వచ్చిందా, నువ్వు వెళ్ళి నలుగురితో ఏం చెప్పుకోని అవసరం లేదు. మనం ఎన్నోసార్లు అనుకున్నాము ఈ విషయాన్ని. నువ్వు ఎవరితో వెళ్ళి చెప్పుకోవాలి, భగవంతునితో వెళ్ళి చెప్పుకో. లేదు గురువు ఉన్నారు అంటే గురువు దగ్గర వెళ్ళి చెప్పుకో. లేదు మనకి ఈ కలియుగంలో మనం ఏ గురువుల్ని నమ్మలేము అనుకుంటే కేవలం భగవంతుడిని మాత్రమే నమ్మి భగవంతునితో నీ కష్టం చెప్పుకో. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు ఏం చేస్తాడంటే నీ మనస్సుని గురువుగా తయారు చేస్తాడనమాట. నీ మనస్సే నీకు సొల్యూషన్స్ ఇస్తుంది. అట్లా మెల్లగా సాధన వల్ల మనము ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖున మనకు అన్నీ కూడా చూసాము. టేక్అవే పాయింట్స్ ఏమని అనుకోవాలి అంటే, నేను లాస్ట్లో ప్రతి వీడియో లాస్ట్లో చెప్తున్నాను టేక్అవే పాయింట్స్ ఏంటివి అనేది. మనము పరీక్ష టెస్టింగ్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలీదు. టెస్టింగ్ పీరియడ్లో ఎంత ధైర్యంగా ఉంటావు, నువ్వు ఎంత నిలకడగా ఉంటావు అనేది మనం టేక్అవే పాయింట్గా తీసుకోవాలన్నమాట. అట్లా కష్టం వచ్చినప్పుడే మనము మన యొక్క భక్తి ఏంటిది అనేది తెలుస్తుంది. సత్యాన్ని అంటిపెట్టుకుని నిర్భయంగా ఉండాలి. సత్యం అంటే భగవంతుడు ఉన్నాడని, అది టేక్అవే పాయింట్గా తీసుకుందాం. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా వేచి చూడాలి. టెస్టింగ్ పీరియడ్లో మనకి ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు మనము అది టెస్టింగ్ పీరియడ్ అని అనుకోగలగాలన్నమాట. అనుకొని ధైర్యంగా వేచి ఉండాలి. ఇది మనము బాటంలో టేక్అవే పాయింట్గా తీసుకుంటున్నాము. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో టేక్అవే పాయింట్ ఏం తీసుకుందాము అంటే, నువ్వు నన్ను కష్టసుఖాల్లో నీ వైపే తిరిగేలాగా చూడు తండ్రి అని వేడుకుంటున్నాం అనమాట. బయట ప్రపంచం మీద నన్ను ఆధారపడనియద్దు, కేవలము భగవంతుని వైపే మనం చూడాలి. కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు రెండింటికి కూడా. సుఖం వచ్చినా కూడా నువ్వు వెళ్ళి నివేదించాలి, అది అలవాటు చేసుకోవాలన్నమాట. చాలామందికి ఉంటుంది ఆ అలవాటు. ఇక్కడ అందరూ సాధకులే కాబట్టి మిగతా వాళ్ళు కొత్తగా సాధనలోకి వస్తున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన పాయింట్ అనమాట. మనం సుఖం వచ్చినా కూడా వెళ్ళి భగవంతునికి నివేదించాలి. తండ్రి నాకు ఈ సుఖాన్ని ఇచ్చావు, చాలా థ్యాంక్ యూ, నేను రుణపడి ఉంటాను నీకు. నన్ను ఎప్పుడు కూడా నీ మార్గం నుంచి వైదొలగనీయద్దు, నీ మార్గంలోనే నన్ను ఉంచు, నీ వైపుకే నన్ను తిప్పుకో. ఇది మనం టేక్అవే పాయింట్గా తీసుకుందాము. థ్యాంక్ యూ. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ.